నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి ఈ వారమంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫీవర్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది. నిజానికి మన దేశంలో అతిపెద్ద స్టేట్గా మహారాష్ట్ర పేరుగాంచింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలు కూడా రసవత్తరంగా, ఎందుకంటే అక్కడ రాజకీయ సమీకరణాలు అంతే రసవత్తరంగా ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి కూడా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలపై పడింది. నవంబర్ 20 బుధవారం నాడు ఒకే ఒక్క దశలో మొత్తం మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. 23 శనివారం నాడు ఎవరి భవితవ్యం ఏమిటి అనేది కూడా కౌంటింగ్ రూపంలో తేలనుంది. ఏదేమైనప్పటికీ మహారాష్ట్రలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎలాంటి కూటములు ఉన్నాయి, అండ్ అక్కడ ఏ పార్టీ మీద, ఏ అభ్యర్థి మీద, పార్టీ పెద్దల మీద ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, ఇంకా ముఖ్యంగా ఓటర్లు ఎటువంటి ఫ్యాక్టర్స్గా విడిపోయి ఉన్నారు, అక్కడ చాలా కీలకమైంది ఇది. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో, అటు బీజేపీకి కానీ ప్రధాని మోదీకి కానీ ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఈరోజు ఒక కీలకంగా ఎటువంటి ప్రభావం చూపెడుతుంది, ఆ యాంటీ ఇన్కంబెన్సీని ఎలా క్యాష్ చేసుకునే ప్రయత్నం పార్టీలు చేయబోతున్నాయి. ఇక మరోవైపు అక్కడ ఓబీసీ, మరోవైపు ముస్లిం ఓటు విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ఓటు జిహాద్ అనేది ఎక్కువగా వినబడుతుంది మహారాష్ట్ర పాలిటిక్స్ అనగానే. సో ఇది ఎలాంటి ప్రభావం చూపెట్టబోతోంది. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. సో అన్ని ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మహారాష్ట్రలో అటు నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేశారు. వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మధు గారు బీకన్ ఆర్గనైజేషన్ నుంచి, ఆర్గనైజేషన్ రీసెర్చ్ అందిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రీసెర్చ్ అందించింది. సెఫాలజిస్ట్గా వారు జోస్యం చెప్పారు. చాలా వరకు మ్యాచ్ అయ్యాయి. తెలంగాణ పార్లమెంట్కి సంబంధించి కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది వారు చెప్పారు. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. మరోవైపు హర్యానాలో గెలుపు ఎవరిది అనే విషయం కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన సందర్భం. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక విషయంలో కూడా మన దగ్గర, సో దాన్ని కూడా అద్భుతంగా వివరించిన సందర్భం. సో బీకన్ ఆర్గనైజేషన్ నుంచి మధు గారు ఉన్నారు, వారిని పలకరిద్దాం. మధు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో మీ ప్రొఫైల్ ప్రకారము ఇదివరకు తెలంగాణ స్టేట్ అసెంబ్లీ అంటే ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ విషయంలో కూడా, మరోవైపు కంటోన్మెంట్ బై ఎలక్షన్ అండ్ హర్యానా ఎలక్షన్స్ కూడా మీరు చాలా దగ్గరగా ప్రెడిక్ట్ చేశారు. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల మీద కూడా ఫోకస్ పెట్టారు. సో మెయిన్ ఓవర్వ్యూలో, అంటే ఇంకా డెప్త్కి మనం వెళ్ళకముందు, యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మీరేమంటారు, అంటే ఎలాంటి పరిణామాలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికలకి? మహారాష్ట్ర ఎలక్షన్ అనేది ఏ సెఫాలజిస్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, స్ట్రాటజిస్ట్ కానీ ఎలాంటి అదని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో మహారాష్ట్ర ఎలక్షన్ అనేది ఇక్కడ నుంచి మనం దాన్ని ఏమంటామంటే ఒక బైబిల్, అంటే అన్ని విషయాలు ఒక భగవద్గీత లాగా అన్ని రకాల ఎలక్షన్లకు సంబంధించి ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు దానిలో చూసి నేర్చుకోవచ్చు. సో చాలా విషయాలు, చాలా విశ్లేషణలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చేందుకు సాహసిస్తే లేదో నాకు తెలియదు రేపు. కాకపోతే మేము ఒక్కొక్క మా టీమ్ 6 మెంబర్స్ టీమ్ ఏదైతే ఉందో చాలా డెప్త్గా అనాలిసిస్ చేయడం జరిగింది. చాలా 1/1 కాన్స్టిట్యూయెన్సీ తీసుకొని మన అసెంబ్లీలో టిక్కెట్లు ఇచ్చిన దగ్గర నుంచి ఎవరికి ఇచ్చినారు, ఎక్కడ జరిగింది, అక్కడి నుంచి ఎవరు విత్డ్రా చేసుకున్నారు, అక్కడ ఎంతమంది పోటీలు నిలిచినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ ఏంటి, అన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్ చూసుకుంటూ ఎంత టర్న్అవుట్ అయింది లాస్ట్ 5-6 టైమ్స్, ఇప్పుడు ఎంత వరకు టర్న్అవుట్ అవుతుంది, క్యాస్ట్ పరంగా, మతాల పరంగా, కులాల పరంగా డివిజన్ చేసుకుంటూ ఎవరెవరు ఏ కులం తరపున నిలబడరు, అంటే అది ఆ డాష్ బోర్డ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అలాంటి పరిణామాలు తీసుకొని మేము చూసినట్లయితే చాలా విషయాలు చాలా రకంగా ప్రభావితం చేస్తాయి. సో నిజానికి 288 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్స్ అంటే చాలా పెద్ద స్టేట్ ఇది. సో మీకు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి క్యాల్కులేషన్స్లో చూస్తే? సో యాక్చువల్గా ఇదివరకు పాత మహారాష్ట్ర ఎలక్షన్స్ని ప్రెడిక్ట్ చేయడం చాలా ఈజీ అండి. 1990 నుంచి కూడా కూటమి వస్తుంది అక్కడ. ఏది అక్కడ ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి ఓన్గా పరిపాలించింది, కానీ ఆ తర్వాత కూటమి లేకుండా ఎప్పుడు కూడా జరగలేదు. కాకపోతే ఇక్కడ కూటములు ఎక్కువ అయిపోయినాయి, అది ఇక్కడ చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు ఎదుర్కొనేటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేటువంటివి చాలా మార్పులు జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్ తర్వాత. ఎప్పుడైతే 3 పార్టీలుగా విడిపోయినాయో ఈ రిజల్ట్స్ తర్వాత మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలు చూస్తుంటారు. అవి మనం ముందుగా ప్రిడిక్ట్ చేయడం ఒక రకంగా, అంటే చివరిలో డిస్కస్ చేద్దాం ఎలాంటిది అనేది హై లెవెల్గా, ఎందుకంటే మనం ముందుగానే చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే శివసేన చీలిపోవడం, తర్వాత శరద్ పవార్ పార్టీ చీలిపోవడం, ఎన్సీపీ చీలిపోవడం అనేది చాలా దగ్గరగా ఉండే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్
బీజేపీకి ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద లాభం ఏం జరగాల. చీల్చింది అనే ఒక అపవాదు మూట కట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ ఒక ముఖ్యమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఒక మామూలుగా ఒక ఎలక్షన్లో ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ కాకపోతే బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా షిండేకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ షిండే గారికి అతను ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం జరిగింది పార్టీ ఆదానుషేస్. సో బీజేపీ అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యధికంగా సీట్లు పోటీ చేస్తుంది, అత్యధికంగా సీట్లు గెలుచుకునే పరిస్థితి బీజేపీకి ఉంది ఉన్న ఆరులో. సో మనం డీటెయిల్స్కి వెళ్దాము. సో ఏ పార్టీలు ఉన్నాయి, ఎవరెవరు కూటమిగా ఉన్నారు, అండ్ వాళ్ళ ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి, వాట్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ అక్కడ ఉన్న సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇందాక నేను తీసుకున్న ఎలిమెంట్స్ అవన్నీ కూడా మధు గారిని అడిగి ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో మధు గారు, సో ఓవరాల్గా మీరు అన్నట్టుగా ఏ పార్టీసు ఏ కూటమి కింద ఉన్నాయి, అక్కడి నుంచి మనం ఒకసారి స్టార్ట్ చేస్తాం. సో 2 కూటములు అండి. మహాయుతి కూటమి వచ్చేసి బీజేపీ కెప్టెన్సీ వహిస్తున్న ఒక కూటమి, తర్వాత మహావికాస్ అఘాడి కాంగ్రెస్ కెప్టెన్సీ వహిస్తున్న ఒక కూటమి, 2 జాతీయ పార్టీలు. సో ఇక్కడ జాతీయ పార్టీలు తీసుకున్నట్లయితే అత్యధికంగా సీట్లలో నిలబడే పార్టీ ఏదైతే ఉందో 288లో 150, 149, 150 సీట్లలో పోటీ పడేది బీజేపీ. సో ఇక్కడ ఫస్ట్ అంటే 150లో స్ట్రైక్ రేట్ అనే ఒక వర్డ్ మనం యూజ్ చేయాలి. స్ట్రైక్ రేట్ అయితే ఎవరైతే బాగుంటుందో ఈ ఎలక్షన్స్ ను వాళ్ళే గెలవగలుగుతారు, ఆ కూటమే గెలవగలుగుతారు. స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎన్ని గెలిచినావు. దాంట్లో స్ట్రైక్ రేట్ సైడ్ వచ్చేసరికి కొంచెం బీజేపీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. 150 పోటీ చేస్తుంది, 80 నుంచి 90 వచ్చిందంటే స్ట్రైక్ రేట్ వచ్చేసి ఒక 55 అట్లా ఉంటుంది. ఒకవేళ అన్ని పోయి అంటే బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్ మహాయుతి అధికారంలోకి రావాలి అంటే బీజేపీ ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలి, ఖచ్చితంగా. అందులో ఒకవేళ బీజేపీ కనుక స్ట్రైక్ రేట్ లో ఫెయిల్ అయింది అనుకోండి, సో మహాయుతి అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాకపోతే 150 సీట్లు తీసుకుంది. షిండే పార్టీకి ఒక 80 నుంచి 90 మధ్యలో కొన్ని ప్లేసుల్లో స్నేహపూర్వ పోటీ ఉంది, అంటే అలయన్స్ సెట్ కాక ఒక 5-6 ప్లేసుల్లో. తర్వాత 55 నుంచి 52, 55 ప్రాంతంలో అజిత్ పవార్. సో ఈ 3 కూటంలో షిండే మేము తీసుకున్నటువంటి సర్వేలో మాకు వచ్చింది అంటే మాకు అక్కడ లోకల్లో కొంతమంది కొన్ని శాంపిల్స్ పంపిస్తున్నారు, కొంచెం రిపీటెడ్ మరాఠీ ఛానల్లో ఒకటి శాంపిల్స్ పంపిస్తున్నారు, వాళ్ళు తీసుకున్న డేటా కొన్ని మేము ఇక్కడ అనాలిసిస్ చేయడం జరిగింది. మేము ప్రత్యక్షంగా మా టీం పోయి చేయలేదు, పార్ట్ మట్టుకు అనాలిసిస్ పార్ట్ మట్టుకే ఇక్కడ చేసినాం. సో శాంపిల్స్ అనేటువంటి మాత్రం అక్కడి నుంచి తీసుకోవడం అంటే అక్కడ ఒక సోర్స్ నమ్ముకున్నాం, ఆ సోర్స్ ను నమ్ముకుంటే మాకు మ్యాచ్ అవుతున్నాయి, మ్యాచ్ గాని దగ్గర మేము వదిలేసినాం ఫలితాన్ని. కరెక్ట్ గా మేము అనుకున్న దానికి మా అనాలిసిస్ కు వచ్చిన శాంపిల్ సెట్ అయితేనే మేము అక్కడ రిజల్ట్స్ డిక్లేర్. ఇప్పుడు మీరు 288 స్థానాలకు చేశారా? 288 మా దగ్గర ఇండివిజువల్ గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే 150లో ఏదైతే 150 ఉందో 75 కాంగ్రెస్ తోనే పోరాడుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఏ గ్రూప్ బి గ్రూప్ ఉంటుంది, అవతల గ్రూప్ లో కొంచెం చిన్న టీం పడితే మనం సెమీఫైనల్కి వెళ్తాం, ఫైనల్కి వెళ్తాం అని క్రికెట్లో మనం చాలా సందర్భాలు భారత్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా 3 కూటములు కాంగ్రెస్, బీజేపీ, తర్వాత వచ్చేసి షిండే, ఆ తర్వాత వచ్చేసి అజిత్ పవార్. ఈ మూడిట్లో షిండే పార్టీ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి తన పర్ఫార్మెన్స్ నిలుపుకోవడానికి కొద్దిగా పోరాటం ఉంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదైతే ఈ మహాయుతి అకాడమిక్ ఉందో అది అజిత్ పవార్ది. అజిత్ పవార్ యొక్క పర్ఫార్మెన్స్ నాకు తెలిసి స్ట్రైక్ రేట్ చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. అజిత్ పవార్ స్ట్రైక్ రేట్ ఎందుకంటే లాస్ట్ మనం పార్లమెంట్ ఎలక్షన్ లో 4 సీట్లు ఇస్తే 1 సీటే గెలవగలిగాడు. స్వయాన తన భార్య కూడా ఓడిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఆ పరిశీలన కనుక చూస్తే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో పవార్ గారికి వచ్చిన అసెంబ్లీలో ఉన్న మెజారిటీ 6 అంటే 28 స్థానాలు. ఒక యావరేజ్ గా 7 పెట్టుకుంటాం ఒక పార్లమెంట్ కు, 4 ఏళ్ళ 28లో తనకు వచ్చినటువంటి మెజారిటీ 6 సీట్లే, 6 అసెంబ్లీలే. సో ఇంకొకటి ఏంటంటే 40 మంది ఎవరైతే 40 మందిని తీసుకొని వచ్చిండో ఎక్కడైతే విడిపోయేటప్పుడు ఎవరు అజిత్ పవార్ 30 నుంచి 35 మధ్యలో సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చినారు. ఆ సిట్టింగ్ల మీద యాంటీ ఇంకంబెన్సీ ఉంది, ఫస్ట్ పాయింట్. తర్వాత ఒక అజిత్ పవార్ ను మోడీ గారి కొన్ని సభల్లో ఇదివరకు ఒకసారి విమర్శించారు. సరే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో అయిపోయింది, వీళ్ళ బంధం 2 years నుంచి ఉంది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది, ఇంపాక్ట్ ఉంటుందా అంటే అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా మీరు అన్నట్టుగా అంటే ఆ ఫ్లోలో తీసేసుకుంటారా, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీని ఇంకా హైలైట్ చేసే పరిస్థితి ఉంది? యాంటీ ఇన్కంబెన్సీ స్టేటస్ అనేది అయిపోయింది. ఎందుకంటే మనకు మోడీ గారి మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఎలక్షన్స్ జరిగిపోయినాయి, దానికి కావాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మహారాష్ట్రలో. పవార్ మైనస్ అయితే ఇంకా ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటది కదా. అజిత్ పవార్ యొక్క ఎమ్మెల్యే టికెట్స్ ఏదైతే ఇప్పుడు ఎప్పుడైనా సాయి గారు మనకు పార్లమెంట్ టికెట్లు ఏదైతే ఉంటుందో అది
నేషనల్ సంబంధించి అసెంబ్లీలో మాత్రం మైన్యూట్ లెవెల్లో చూస్తారు ఓటర్స్. మైన్యూట్ లెవెల్లో అభ్యర్థి ఎట్లాంటి వాడు, అభ్యర్థి అందుబాటులో ఉంటాడా, ఇదివరకు 5 సంవత్సరాలు ఎట్లా ఉన్నాడని చూసిన తర్వాతనే వాళ్ళకి ఓటేయాలా, అది ఏ పార్టీ కానీ, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కానీ. సో దీంట్లో ఎవరైతే సిట్టింగ్ స్థానాలకు అజిత్ పవార్ టికెట్స్ ఏదైతే అకామిడేట్ చేసినారో వాళ్ళ సిట్టింగ్ అంటే పాత ఎన్సీపీ క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉంది. అక్కడ టికెట్లు మార్చాల్సి ఉండే కొన్ని. సో అక్కడ నేను అనుకునేది ఏంటంటే ఒక 15 నుంచి 20 మధ్యలోనే 59కి ఉండే అవకాశం ఉంటుంది ఎవరికి, అజిత్ పవార్ గారు. సో అక్కడ ఒక 30-40 సీట్లు ల్యాగ్ అవుతున్నాయి. సో చాలా పెద్ద ఫ్యాక్టర్ కదా. ఒకవేళ అజిత్ పవార్ గారు కనుక పర్ఫార్మెన్స్ బాగుండి వేవ్ వచ్చింది అనుకోండి, మీరు అనుకున్న రిజల్ట్స్ మహాయుతికి చాలా వస్తాయి ఈజీగా అయితే. బీజేపీ నెక్ టు నెక్ ఏదైతే 75 ఫైట్ చేస్తుందో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, 150లో హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఇద్దరు జాతీయ పార్టీలో పోరాడుతున్నారు. మహావికాస్ అగాడి సైడ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోని ఇటు సైడ్ ఉన్నటువంటి మహాయుతిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 75 సీట్స్ లో నెక్ టు నెక్ ఫైట్ చేస్తుంది. అంటే వాళ్ళు ఆ 50% అక్కడనే ఫైట్ చేస్తుంది. దాంట్లో కొద్దిగా ఎడ్జ్ ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎడ్జ్ గురించి. ఇక్కడ మహావికాస్ అగాడికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ, తర్వాత విడిపోయినటువంటి ఉద్ధవ్ ఠాకరే గారి శివసేన, ఆ తర్వాత ఉన్నటువంటి క్రూరబుద్ధుడు శివసేన శరద్ పవార్ లాంటి ఎన్సీపీ పార్టీ. సో ఇక్కడ 3 ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ 3లో శరద్ పవార్ గారిది చాలా బాగుంది స్ట్రైక్ రేట్. శరద్ పవార్ గారు కూడా ఎట్లా టికెట్స్ తీసుకున్నది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. తర్వాత కాంగ్రెస్ కూడా మనకు ఎంత అంటే ఒక 101 సీట్లో పోటీ చేస్తుంది, హైయెస్ట్ తనే తీసుకుంది. ఆ తర్వాత వీళ్ళొక 90, వాళ్ళొక 85 అట్లా ఆ రేంజ్ లో. కాకపోతే డిస్ట్రిబ్యూషన్ లో కొద్దిగా నాయిస్ ఎక్కువ ఉన్నది ఎక్కడ అంటే మహావికాస్ అగాడిలో. అంటే టికెట్స్ ఒక దగ్గర షిఫ్ట్ అవ్వడం, అనుకున్న టికెట్ రాకపోతే ఇంకో దగ్గర అకామిడేట్ చేయడం. ఇప్పుడు ఇద్దరు ఆస్పిరెంట్స్ కు టికెట్ కావాలన్నప్పుడు ఒక దగ్గర అకామిడేట్ చేయకపోతే వేరే దగ్గర చేసినప్పుడు ఫలితం మారుతుంది. అట్లాంటిది మేము చూసినట్లయితే ఒక 24 to 26 కాన్స్టిట్యూయెన్సీ లో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు. త్రూ అంటే ఇక్కడ ఇప్పుడు శరద్ పవార్ కూటమి మొత్తానికి అదొకటి. ఈ మహాయుతిలో ఏంటంటే ఆ నాయస్ కొద్దిగా తక్కువ ఉంది. అంటే స్నేహపూర్వ పోటీ అనేది మహావికాస్ అగాడిలో కొంచెం ఎక్కువ ఉంది, మహాయుతిలో కొంచెం తక్కువ ఉంది. సో ఇది కంప్లీట్ గా టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి. సో దీంట్లో 150 బీజేపీ చేస్తుంది, తర్వాత 80 వచ్చేసి శివసేన చేస్తుంది, షిండే వర్గం శివసేన. తర్వాత వచ్చేసి ఒక 55 వరకు అజిత్ పవార్ చేస్తున్నారు. దీనిలో స్ట్రైక్ రేట్ వచ్చేసి షిండే గారిది, తర్వాత బీజేపీది ఒక 40 నుంచి 50% ఉంటుంది, 40 to 50 స్ట్రైక్ రేటు. అజిత్ పవార్ గారు మాత్రం ఒక 20 to 25 కంటే దాటే పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా. ఇంకా మిగతా ఒక 10 మంది ముస్లిం క్యాండిడేట్స్ కి ఇచ్చినారు. ఇంకోటి నవాబ్ మాలిక్ అనేది అది కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. అక్షర స్కీమ్ అంటే అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో అది మోడీ గారికి సంబంధించింది, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రికి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి ఇవన్నీ జరగలే, అది చిన్న అంశం అయిపోయింది. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో రీజనల్ గా కాబట్టి దీన్ని ప్రధానంగా వాడుకుంటున్నారు ప్రతిపక్షాలు. సో ఇట్లాంటి అజిత్ పవార్ యొక్క యాంటీ ఇంకంబెన్సీ ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది, తర్వాత దాంట్లో కూటమి వాళ్ళ ఇంకంబెన్సీ ఉంటుంది, అందులో అభ్యర్థుల యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది, తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రీజన్స్ ఉంటాయి. ఆ దాన్ని అనుగుణంగా తీసుకుంటే ఇది ఫలితం కొద్దిగా అజిత్ పవార్ వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, అయితే ఫ్యాక్టర్స్ ఇంకా ముఖ్యంగా అక్కడ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఈ రెండు కూటములను ప్రభావితం చేయగలిగే ఫ్యాక్టర్స్? ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న పార్టీ అని మీరు అన్న యాంటీ ఇన్కంబెన్సీకి తోడవుతూ మళ్ళీ ఈ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో మహారాష్ట్రలో ఇప్పుడు మోడీ గారి యాంటీ ఇన్కంబెన్సీ అయిపోయింది, దాని గురించి మనం డిస్కస్ చేయడం వేస్ట్, ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసింది పరిపాలన. సో ఇక్కడ మహారాష్ట్రలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఉందండి. రిచెస్ట్ స్టేట్, రిచెస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు జరిగేటి, చాలా రిచెస్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు మహారాష్ట్రలో. ఒక హబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత చాలా పెద్దది రాజధాని, ఆర్థిక రాజధాని. సో మహారాష్ట్రలో గెలిస్తే అది ఒక ప్రెస్టీజియస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అందుకోసం ఇవాళ ఇంత ప్రెస్టీజ్గా తీసుకున్నా. తెలిసి ప్రపంచంలో అత్యధికంగా క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నటువంటి ఎలక్షన్ మహారాష్ట్ర. సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉందండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పటికీ ఉంటుంది, అట్ ఈస్ ఆన్గోయింగ్ ప్రాసెస్. దానికి ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి, ఒక విద్యా వ్యవస్థ నుంచి పాస్ అవుట్లో 1,00,000 మంది ఉంటే 1,00,000 ఎంప్లాయ్మెంట్స్ మనం చూపెట్టలేము. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆన్గోయింగ్ యాంటీ ఇన్కంబెన్సీ. ఫార్మర్స్ దగ్గర సోయాబీన్
ఆనియన్స్, చెరుకు ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న వాటిని కూడా సాల్వ్ చేయాల్సి ఉండే కొన్ని రీజియన్లో. ఇప్పుడు వెస్టర్న్ మహారాష్ట్రలో తీసుకున్నట్లయితే, తర్వాత ఇంకో కొన్ని ప్లేస్లో మాట్వాడలో అక్కడ కొన్ని ప్లేస్లో తీసుకున్నట్లయితే చిన్న చిన్న రైతుల సమస్యలు ఉండే. కొన్ని రైతు ఆత్మహత్యలు అది ఏ బేస్లో జరిగినా కానీ ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. తర్వాత ఈ పార్టీలను చీల్చిండ్రు అనేటువంటి ఒక సింపతిని, అపవాదును పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్దగా చూపెట్టలేదు, కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రచారానికి ఒకటి వాడుకుంటున్నారు. తర్వాత ఈ రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి ప్రచారం కూడా కొంచెం ఫామ్ లో ఉంది. సో ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల కొద్దిగా అది క్యాజువల్గా జరిగేది. ధరల పెరుగుదల కూడా సామాన్యుని కొంచెం ఆలోచింపదు. అంటే ఎన్నో హోప్స్ పెట్టుకున్న తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇది కంట్రోల్ చేయలేకపోయింది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. అదే కాకుండా 7 లక్షల లోటు బడ్జెట్ ఉందండి ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో. పథకాలు అమలవుతున్నాయి, 7 లక్షల లోటు బడ్జెట్ ఉంది. దానికి తోడు ఇప్పుడు మళ్ళా కొత్త హామీలు వస్తే దాదాపు ఏంటంటే ఒక 10 లక్షల కోట్ల వరకు బడ్జెట్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి. మనకు యాంటీ ఇన్కంబెన్సీ కనుక తీసుకున్నట్లయితే వీటిని ఎట్లా అధిగమిస్తారు అనేది మాత్రం చూసుకోవాలి మనం. కొంత పాజిటివ్స్ ఏమైనా కనబడుతున్నాయి. ఇప్పుడు లడ్కి బెహనా లాంటి దళిత్ ఓటు రాజ్యాంగం మారుస్తున్నారనే స్టిల్ అది ప్రతిపక్షాలది మహావికాస్ అఘాడి ఉందండి. ఎందుకో ఎస్టీ ఓట్లు ఒక 4 to 5% దూరంగా కనిపిస్తున్నారు. ఆ ఎస్టీ ఓట్లను మరి బీజేపీ వైపు ఎందుకు రావడం దాని మీద కూడా కొద్దిగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది మనం. ముస్లిం ఓటు క్యాజువల్గా జరిగే ముస్లిం ఓటు 10-12% ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా ఈ యాంటీ ఇన్కంబెంట్స్కు అది యాడ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఇదంతా బీజేపీకి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అంటే సార్ 26% యావరేజ్గా వచ్చేస్తుంది. ఏది జరిగినా ఏది జరగకపోయినా 20 లాభ నష్టాలు 25% బీజేపీ ఓటింగ్ అనేది ఎన్ని పార్టీలు చీల్చినా మినిమం ఉంటుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు రావాలి అంటే 45% రావాలి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పినో యాంటీ ఇన్కంబెన్సీ అది 20% ఉంది. 20% ఉంది. ఈ 20%ను ఇప్పుడు బీజేపీ ఎట్లా కవర్ చేస్తుంది అనే దాని మీదనే వస్తుంది. 45% కనుక ఓట్ షేరింగ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తుంది. 160, 165, 70 సీట్లు వస్తాయి. సో 45% ఓట్ షేరింగ్ వస్తాయి. ఎవరైనా మహావికాస్ అఘాడి అయినా పర్లేదు, మహాయుతి అయినా పర్లేదు. సో ఇది ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి నడుస్తున్నటువంటి పోలింగ్ శాతం కూడా యావరేజ్ అంటే 64 to 68 అంటే ఎప్పుడు యాజ్ అన్ యావరేజ్ గా 64 ఉంటుందండి. ఈసారి అందరూ మొబైలైజ్ చేసిరు, ప్రజలను అందరూ మోటివేట్ చేసిరు కాబట్టి నాకు తెలిసి ఒక 68 లోపే ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఈసారి పర్సంటేజ్. సో కాబట్టి ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా యాంటీ ఇంక్రిమెంట్స్ కి తోడేటువంటి పరిస్థితులు ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు మనకు వెస్టర్న్ మహారాష్ట్రలో ఒక ప్రాబ్లం ఉంది, నార్థన్ మహారాష్ట్రలో ఒక ప్రాబ్లం ఉంది, కొంకన్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే షిండే గారి యొక్క ఏదైతే పరిపాలించినప్పటికీ అది అంతా కూడా మైనస్ బీజేపీ మీద పడింది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ అంటారు కానీ బీజేపీకి ముఖ్యమంత్రి లేడు. ఎందుకంటే హైయెస్ట్ సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకోలేదు. ఇంకొకటి కూడా అండి, ఓట్ చీల్చిన తర్వాత పెద్ద బీజేపీకి వచ్చిన లాభం అయితే జరగలేదు, అపవాదం మూటగట్టుకుంది. ఎందుకంటే మీరు లాస్ట్ ఎలక్షన్ లో చూసినట్లయితే 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినట్లయితే వాళ్ళకి 23 సీట్స్ వచ్చినాయి, శివసేనకు 41 సీట్స్ వచ్చినాయి. ఇలా మోడీ గారి ప్రభుత్వానికి 40 సీట్లు వెనుకబడి చంద్రబాబు గారి మీద నితీష్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది కదా. ఈ చీల్చడం కాకపోతే అంత చీల్స్తే ఇప్పుడు వచ్చింది ఏంటంటే 16 సీట్లు వాళ్ళకు. సో ఇప్పుడు ఇక్కడ ప్రజల మైండ్ సెట్స్ లో ఏమున్నాయి అంటే మీరన్న అపవాదు మూటగట్టుకోవడం అనే రేషియో ఎక్కువగా ఉందా బీజేపీకి, లేకపోతే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని అటు ఇటు కదలికల ద్వారా అట్లా జరిగిందని అనుకుంటారు? మామూలుగా కూడా శివసేనకు వచ్చిన సీట్లకు ముఖ్యమంత్రి ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఒక 100 సీట్స్ వచ్చి వాళ్ళకు ఒక 45 సీట్స్ వచ్చినాయి. అవును, మామూలుగా ఎట్లాంటి ఒప్పందాలు ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకు హైయెస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళు మెజారిటీ వాళ్ళు గెలుస్తారని మనం ప్రకటించినప్పుడు సేమ్ హైయెస్ట్ సీట్లు వచ్చిన వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉండేది. కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి బీజేపీ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ డిస్కషన్ వల్ల విడిపోవడం జరిగింది. ఆ విడిపోయిన తర్వాత మళ్ళా ఎప్పుడు కానీ శివసేన పార్టీ పుట్టిందే హిందూ దాని మీద. ఎప్పుడైతే ఇలా 2 విషయాలు ఉన్నాయండి, చీల్చడము వర్సెస్ ఉద్ధవ్ ఠాకరే వెళ్ళి సెక్యులర్ పార్టీలతో కలవడం అనేది 2 రకాల ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు. ఒక ఇంటెలెక్చువల్ ఏం చేస్తున్నారంటే బ్రహ్మాండంగా హిందువులకు అండగా ఉండేటువంటి శివసేన ఇప్పుడు చీలిపోయింది, దీనికి కారణం బీజేపీ. ఇది ఒక రకమైనటువంటి ఇంటెలెక్చువల్స్. సెకండ్ ఇంటెలెక్చువల్స్ ఏంటంటే
అనవసరంగా శివసేన తక్కువ సీట్లు వచ్చినా వాళ్ళు అధికారం ఇచ్చిండ్రు, కలిసి ఉంటే అయిపోయేది. అనవసరంగా సెక్యులర్ పార్టీతో కలిపి ఇలా మహారాష్ట్ర స్థిరత్వం దెబ్బతీసినారు అనేదానికి రెండో ఇంటెలెక్చువల్స్ దాదాపుగా రెండు రకాలుగా సమానంగా ఉన్నారు వాదించే వాళ్ళు. ఇక్కడ ఓటు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. శివసేన ఓటు ఏంటంటే హిందూ, ఇప్పుడు ఇక్కడ క్రెడిబిలిటీ ఎవరిది, అసలు శివసేన ఎవరిది, ఉద్ధవ్ ఠాకరేదా, అసలు శివసేన షిండే గారిదా అనే దాని మీద నడుస్తుంది. కాకపోతే కొద్దిగా మైలేజ్ మాత్రం షిండే గారికి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏదైతే ఆయన థాట్ ప్రాసెస్ కానీ అగ్రెసివ్నెస్ కానీ డిసిషన్ మేకింగ్ కానీ ఏదైతే ఉందో అది కొంచెం పర్లేదు. అంటే మేము తీసుకున్న దాంట్లో ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉందంటే 35 to 36% వచ్చింది. ఒక 100 శాంపిల్స్ తీసుకుంటే ఇట్స్ గుడ్, ఓకే. అందరిలో పోల్చుకుంటే ఓకే. అంటే ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక కొత్త పర్సన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇస్తే అంత పెద్ద రాష్ట్రానికి ఇస్ ఓకే, గుడ్ డిసిషన్ అనే దాంట్లో అంటే యాజ్ పాస్ మార్కులతో పాస్ అయిపోయాడు. సో ఇదండి పరిస్థితి. ఈ ప్లస్ పాయింట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, లడ్కి బెహనా లాంటివి సక్సెస్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే 19% మనం చెప్పిన యాంటీ ఇంకంబెంట్స్ ని తగ్గించడానికి బీజేపీ దగ్గర ఉన్న ప్రధాన అవసరం ఏంటంటే మొన్న హర్యానాలో ఎప్పుడైతే గెలిచిందో హర్యానా యొక్క ప్రిన్సిపల్స్ ని ఇప్పుడు జార్ఖండ్ లో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ అప్లై చేస్తుంది. మేజర్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకుపోయినా ఫస్ట్ గేమ్ చేంజర్ వచ్చేసి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్. ఎట్లా అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంలో కానీ, తర్వాత ఈ హిందుత్వం విధానంలో హిందూ ఓట్లను మొబిలైజ్ చేయడం, పోలరైజేషన్ చేయడంలో కానీ, కులాలను తర్వాత మనం ఫస్ట్ హిందువులము అనేటువంటి దానిలో కానీ, ఈ ఎట్లయినా ఆర్ఎస్ఎస్ యొక్క మూలాలు ఆర్ఎస్ఎస్ ప్రకారం పోతున్నాయి. ఇదొకటి ఫస్ట్ గేమ్ చేంజర్ అండి. సెకండ్ గేమ్ చేంజర్ బీజేపీకి పోల్ మేనేజ్మెంట్. టికెట్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ టికెట్స్ని ఇవ్వాలి, ఎవరెవరిని ఎవరు ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎన్సీపీని ఎక్కువ ఫేస్ చేసేది శరద్ పవార్ని ఎక్కువ ఫేస్ చేసేది అజిత్ పవార్. తర్వాత శివసేన షిండే గారిని ఎక్కువ ఫేస్ చేసేది ఉద్ధవ్ ఠాకరే. అంటే అట్లా డిస్ట్రిబ్యూషన్ నెక్ టు నెక్ ఎట్లా అనేది చూసుకుంటూ ఇచ్చినారు. ఆ ఇచ్చిన దాంట్లో కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ సరిగానే జరిగిందని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా అజిత్ పవార్ ఉన్న సందర్భంలో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరిగింది అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నవాబ్ మాలిక్ గురించి మాట్లాడుకుందాం మనం. సో అక్కడ కొంత ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, దావుద్కి కనెక్షన్స్ ఉన్న నవాబ్ మాలిక్కి ఇవ్వడం అనేది, ఇది బీజేపీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు? ఖచ్చితంగా వాడుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అజిత్ పవార్ను ఒక సపరేట్ ఎంటిటీ కింద పెట్టేసినారు. సపరేట్ ఎంటిటీ కింద పెట్టేసినారు. ఇది ఒకటే కాదు, ఇంకా అట్లా అనుకుంటే ఏక్నాథ్ షిండే గారు ప్రభుత్వం కూడా ముస్లింస్ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. మదర్ తెరీసాలో 6,000 ఉన్నటువంటి టీచర్ల సాలీస్ ను 16,000 చేసింది మదర్సాలో. తర్వాత 8,000 18,000 చేసింది ప్రైమరీ టీచర్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కు. సో ఇట్లా తీసుకుంటే అట్లా అంటే ఇప్పుడు బాబా సిద్దికి ఎన్సీపీ లీడర్ ని చంపేసినారు కదా, చంపేసిన తర్వాత విష్ణు గ్యాంగ్ ఉంటుంది, దాన్ని అధికార లాంఛనాలతో చేసినారు. సో బీజేపీ ఎప్పుడు కూడా ఈ ముస్లిం ఓట్ను అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ 100% కుదరదు. ఎందుకంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో దులే ఆ ఎంపీ సీట్ లో 6 కాన్స్టిట్యూన్స్ ఉంటాయండి, 6 నియోజకవర్గాలు ఉంటాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ దీంట్లో 4 హైయెస్ట్ మెజారిటీ వచ్చేసింది, 5 బీజేపీకి. అంటే 150,000 చిల్లర ఉంది. ఇంకొక లాస్ట్ రౌండ్ తీయాలి, లాస్ట్ అసెంబ్లీ కౌంట్ చేయాలి. ఎవరు ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ సీటు వస్తుందని ఊహించుకుంటాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 2,25,000 2,30,000 అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నా, పూర్తిగా తెలియదు. 2,30,000 నెంబర్లు ఉన్న దాంట్లో గంపగుత్తకు ఓట్లు పడ్డాయి. అంటే 1,70,000 ముస్లిం సంబంధించిన కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ ఓట్లు పడితే అభ్యర్థి 3,800 ఓట్లతో ఓడిపోయాడు. 150,000 మెజారిటీ 5 నియోజకవర్గాల కుండి ఇంకొక నియోజకవర్గం వస్తే అంటే క్యాజువల్ కూడా అసలు ఎవరు కూడా గెస్ చేయరు, ఓడిపోతాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడే మీ సమీకరణాలు ఇప్పుడు బీజేపీ అనగానే అజిత్ పవార్ అనగానే కొంత ఆ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి ప్రజలు ఓటు వేయాలి అని అనుకున్నప్పుడు. ఇప్పుడు నవాబ్ మాలిక్ విషయం తీసుకుంటే సో ఇక్కడే మళ్ళీ ఈ ఓట్ జిహాద్ అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. దాదాపు ఒక వారం నుంచి ఓట్ జిహాద్. సో 180 సంస్థలు అటు మోదీని బీజేపీని కూడా బ్యాన్ చేసినట్టుగా చేస్తూ మొత్తం సపరేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. సరే పొలిటికల్గా ఎవరెవరు ఏం విమర్శలు చేసుకున్నారని పక్కన పెడితే మీకు ఇది ఎలాంటి సమీకరణాలకు? ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయినాం కానీ ఇప్పుడు మనం 19% ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెంట్స్ ని, ఎందుకంటే 26% ఏదైతే బీజేపీకి ఉంది బేసిక్ ఉంది, దానికి ఒక 20% 22% యాడ్ చేస్తే మిగతా ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటే ఆ 22% లో మెయిన్ 10% ముస్లిమ్స్ కదండి. మీరు ఏం చేసినా ముస్లిమ్స్ ఓట్లో 10 to 12% ఉంది, 2% తీసేయండి ఓటింగ్ పడదని చెప్పేసి. 10% లో దాదాపు 1-2% కూడా బీజేపీకి రాదు. సో ఈ మదర్సాల్లో ఇది చేసినా కూడా ఏం చేసినా రాదు, అది దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇంకా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాదు అది. సో అంటే మీరు ఆల్రెడీ మీరు ఎన్ని సంస్థలు దిగినా వాళ్ళ ఓటే కదా పడేసేది.
అవును. వాళ్ళ ఓటే కదా, ఉమ్. వాళ్ళ ఓటుకే కదా మొబిలైజ్ చేసి దాని క్యాలిక్యులేషన్ తీసేసి మనం కౌంట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు 100% ఉన్నాయండి, 80% హిందువులు ఉన్నారు, 20%లో 10% ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్, 12%, మిగతా 8%లో 1% బౌద్ధులు, జైన్లు, ఇట్లాంటి పార్సీలు, వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న ఉన్నాయి. సో ఇందులో 90%కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. అంటే బీజేపీలో 9,50,00,000 ఉన్నాయి కదా, దాంట్లో బీజేపీ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మనం 10% తీసేయాలంటే 1 కోటి తీసేయాలి. అంటే 8 కోట్ల నుంచి మనం కౌంట్ చేసుకోవాలి, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. ఇంకా దాన్ని మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ వాటి కోసం ట్రై చేస్తే ఇక్కడ ఓటు పోలరైజేషన్ అనేది పోతుంది. సో అట్లనే మేము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే యాంటీ ఇంకంబెంట్స్ రికవర్ చేసేందుకు మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, ఆర్ఎస్ఎస్, తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఏదైతే టికెట్ డిస్ట్రిబ్యూషన్స్, టికెట్ అవి కానీ, తర్వాత మూడోది ఇంపార్టెంట్ పాయింట్ లడికి బెహనా యోజన అనే ఒక పథకం ఉంది కదా. ఎప్పుడైతే పార్లమెంట్ లో విచిత్ర పరిస్థితులు చూసిన తర్వాత ఇమీడియట్ గా గవర్నమెంట్ షిండే గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని వాళ్ళు ముందే గ్రహించి ఊహించినారు. ఊహించి 5 నెలలు ఆ స్కీమ్ ను బగడ్బందీగా అమలు చేసినారు. 1,500 రూపాయల చొప్పున 2,50,00,000 మంది మహిళలకు ముడుతుంది, అదే అమ్మాయిలకు ముడుతుంది. అది పగడ్బందీ జరిగింది. ఆ సిస్టాన్ని కంట్రోల్ చేసేటప్పుడు ఎలాంటి అవినీతి అట్లాంటివి లేకుండా పగడ్బందీగా చేసినారు. సో ఈ 2,50,00,000 ఓట్లు నాకు తెలిసినంత వరకు బీజేపీ వైపు ఎక్కువ పోలరైజేషన్ అనేది జరిగింది. ఆ పథకాన్ని ఇప్పుడు స్కీమ్ లో పెట్టినా, ఏదైతే మీరు సంకల్ప పత్ర పేరు మీద బీజేపీ తీసింది, తర్వాత వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు. మేనిఫెస్టోని మనం చదవడం వేస్ట్, ఎందుకంటే ఆ మేనిఫెస్టోని ప్రజలు అసలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే కావా తర్వాత సంగతి. ప్రజలు ఇక్కడున్న పరిస్థితుల మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఏదైతే 2 కోట్ల మనం అనుకున్నటువంటి 50,00,000 ప్రజలు, మహిళలు, అంటే ఓటాక్కున్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు జరిగింది. నాకు తెలిసి సెకండ్ గేమ్ చేంజర్ యాంటీ ఇంకంబెంట్స్ తగ్గించడానికి అని అనుకుంటున్నాను. మూడోది ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది స్లోగన్స్ ఏదైతే ఇస్తున్నారు, బటేంగతో కటేంగే అని, ఏకైతో సేఫ్ అని. 2 మీనింగ్స్ ఒకటే, కలిసి ఉందాం, విడిపోతే చచ్చిపోతాం, యాక్టివైజ్ ప్యాసివైజ్ లాగానే ఉంటుంది అది. సో ఈ స్లోగన్స్ ఏంటంటే హిందూ ఓట్లను పోలరైజేషన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి అదంతే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మొబిలైజేషన్ ను ఈ మహాయుతికి మార్చడానికి చాలా రకాలైనటువంటి పోల్ మేనేజ్మెంట్, మైక్రో మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్, తర్వాత గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళు మాక్సిమం ఎఫెక్ట్ అక్కడనే పెడుతున్నారు ఇట్లా చేసి. ఇంకొకటి ఇక్కడ మరాఠాలు, బ్రాహ్మిన్స్, లేకపోతే మరాఠాలు, గుజరాతీలు అనేది ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఇప్పుడు కాస్ట్ పాలిటిక్స్ తీసుకున్నట్లయితే 100% ఏదైతే మహారాష్ట్రలో 50% ఓబీసీలకు ఎదురేసేయండి, అది పక్క. ఓబీసీలు ఎప్పుడు కూడా అప్పర్ క్లాస్ ఓబీసీలు, లోయర్ క్లాస్ ఓబీసీలు కొద్దిగా మహావికాస్ అగాడి వైపు ఉన్నారు, అప్పర్ క్లాస్ ఓబీసీలు బీజేపీ వైపు ఉన్నారు. 12% ఓసీలు ఏదైతే ఉన్నారో దాదాపు 100 కులాలు ఉన్నాయి, మీరు అనుకున్నటువంటి బ్రాహ్మిన్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో దీంట్లో దాదాపు బీజేపీ వైపే ఉంది. బీజేపీకి దూరంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎస్టీల కొంతవైపు రాజ్యాంగాన్ని అది 12% ఎస్సీలు, 9% ఎస్టీలు ఉన్నారు, యావరేజ్గా 20%. దీంట్లో 50% కూడా రావట్లేదు. ఇది కులాల పరంగా కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేసి చూస్తే ఓట్లను. సో ఎస్సీలు కొంతవరకు మైనస్ ఉన్నారు, ఓబీసీలు, తర్వాత ఉన్నత అప్పర్ కాస్ట్ వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారు. మన మరాఠా మనం తీసుకున్నట్లయితే దాదాపు ఒక 12% ఏదో ఉంటారండి మరాఠా వాళ్ళు. ఆ మరాఠాది మాత్రం మనోజ్ జోరాంగే పాటిల్ అని చెప్పేసి చాలా ఉద్యమాలు 6 సార్లు చేసినారు. అక్కడ ఫెయిల్ అయింది ఏంటంటే తీర్మానం చేస్తే ఆ తీర్మానం రిజర్వేషన్ 50% టాప్అప్ లో సాధ్యం కాదు ఓబీసీలో, అయినా వీళ్ళు తీర్మానం చేసి ఫెయిల్ అయింది. సో మరాఠాలలో కొద్దిగా వ్యతిరేకత ఉంది, 50-50 ఉంది, స్ప్లిట్ అవుతుంది అక్కడ ఓటు అన్నిటికీ. కాకపోతే మరాఠాలు చూసేటప్పుడు మరాఠా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అది షిండే గారు మరాఠా ముఖ్యమంత్రి అనౌన్స్ ఈసారి చేయకపోయినా కానీ లోకల్ గా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ముఖ్యమంత్రి మరాఠానే కదా, రిజర్వేషన్లు ఎక్కడికి పోతే ఏముంటది అనేటువంటి ప్రచారం అనేది కొద్దిగా ఈ మరాఠా రిజర్వేషన్లు కూడా తగ్గించబడ్డది. అదే కనుక దేవేంద్ర ఫడ్నవీస్ గారు కనుక ముఖ్యమంత్రి చేసి ఉంటే ఖచ్చితంగా మరాఠా ఓటు పోలరైజేషన్ అనేది మైనస్ అయ్యేది బీజేపీ. కాకపోతే 5 సంవత్సరాలు అత్యధికంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు. అంటే ఒక టర్మ్ లో ఎలక్షన్స్ రాకుండా మిగతా అన్ని కూడా ఎప్పటికి మారుతూ జరిగినటువంటి క్రమం. ఓకే మధు గారు, సో ప్రీవియస్ పర్సెంటేజెస్ ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఎట్లా ఉన్నాయి పర్సెంటేజెస్ అండ్ ఇప్పుడు పాసిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి?
సో 45 ఈజ్ ద అప్ టు ద మార్క్, 45 ఈజ్ ద మార్క్ వస్తే ప్రభుత్వం వస్తుందండి ఇప్పుడున్న పరిస్థితులలో. సో ఇక్కడ ఇప్పుడు చిన్న పార్టీలు ఏదైతే ఉందో, చిన్న పార్టీలు ఏఎం, మన చార్మినార్ పార్టీ, ఏఎంఎం ఉంది కదా, అదొకటి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒకటి, అంబేద్కర్ మనవాడు పెట్టినటువంటి ప్రకాష్ అంబేద్కర్ పెట్టినటువంటి ఒక పార్టీ ఉంది, విబిఏ, బహుజన పార్టీ. ఈ 3 పార్టీలు కూడా ప్రభావం చూపెడుతున్నాయి. దీంతో పాటు ఇంకొక 2-3 చిన్న పార్టీలు. వీళ్ళు గెలిచే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఒక 10-12 స్థానాల వరకు వీళ్ళు అక్కడ 2 గెలిచే అవకాశాలు ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి వచ్చే ఓటు పర్సెంటేజ్ 10 to 15% వస్తుందండి. ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో స్వతంత్రులకు, రెబల్స్కు, ఇట్లాంటి వాళ్ళకు 20% వచ్చేది. కాకపోతే ఈసారి ఏమైందంటే కూటమిలు మొత్తం స్ప్లిట్ అయినాయి కాబట్టి అంత ప్రభావం ఉండకపోవచ్చు. అంటే ప్రభావం ఉంటది కానీ 29, 28 వచ్చేది లేదు, కానీ ఏదైనా ఒక 15 వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఇది చిన్న పార్టీలకు సంబంధించిన విశ్లేషణ. ఓట్ పర్సెంటేజ్ ఎప్పుడు బీజేపీకి 20 ఉంది కదా, ఇంకొక 20 రావాలి, 20-26 ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంకొక 20% ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటానే చూడాలి. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కనుక చూసినట్లయితే ఇద్దరికి మధ్యలో 0.5% ఉంది డిఫరెన్స్. మహావికాస్ అఘాడీకి ఉన్న తర్వాత మహాయుతికి అంటే 0.5% అంటే 20 లక్షల లోపే ఉన్నారు. 20 లక్షల ఓట్ల లోపట్లనే సెట్ అయిపోయింది. అంటే వీటిని ఎట్లా చేస్తారు అనే దాని మీదనే కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది పర్సంటేజ్ తీసుకుంటే హైయెస్ట్ ఓటు పర్సంటేజ్ ఎప్పుడు బీజేపీకి ఉంటుంది. లాస్ట్ టైం కాంగ్రెస్ కు 17-16% తోని 13 సీట్లు వచ్చింది కాంగ్రెస్ కు. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, ఎంపీ ఎలక్షన్స్ గెలవడం వేరు, కానీ ఎంపీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుందండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన దగ్గర సికింద్రాబాద్ తీసుకున్నాం. మెజారిటీ 2 లక్షలు వచ్చి రావచ్చు, కానీ కొన్ని ప్లేసులలో బాగా మెజారిటీ వచ్చి కొన్ని ప్లేసులలో తక్కువ వస్తుంది. అంటే అక్కడ పవర్ఫుల్ లీడర్షిప్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే ఉన్నది కదా. కొన్ని ప్లేసులలో బీజేపీకి వచ్చింది, కొన్ని ప్లేసులలో ఎన్సీపీకి వచ్చింది, కొన్ని ప్లేసులలో షిండే గారికి వచ్చింది. ఇట్లా యాజ్ అన్ యావరేజ్ గా తీసుకుంటే 45% ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలకు రావాలా. తర్వాత బీజేపీకి వచ్చేసేటువంటి ఓటు పర్సెంటేజ్ 26 to 27, బిలో 30 ఉంటుంది మళ్ళీ యాజ్ యూజువల్ గా. తర్వాత షిండే గారిది ఒక 10% ఉంటుంది. ఈ అజిత్ పవార్ గారిది దీన్ని 45 తేవడానికి ఏ రకంగా ఉంటుంది అనేది కొంచెం ఉంటుంది. అదొక 7 to 8% అయితే వీళ్ళు 45 రీచ్ అవుతారు. కానీ అది ఆగిపోయింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఓటు సేమ్ ఇట్లా ఇక్కడ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ 100 సీట్లు తీసుకున్నా. తర్వాత శరద్ పవార్ గారిది చాలా స్ట్రైక్. ఇంకోటి శరద్ రఘునందన్ గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని సీట్లలో బీజేపీ వాళ్ళే ఉన్నారు. బీజేపీ వాళ్ళకి 150 ఉన్నారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అజిత్ పవార్ పార్టీలో ఇక్కడ బారామతి కాన్స్టిట్యున్సీ పక్కకు కాన్స్టిట్యున్సీ నేను మర్చిపోయాను, ఆ పక్కకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ 2nd ప్లేస్ వచ్చిందండి. ఎవరు? బీజేపీ. 3000 ఓట్లతోనే గెలిచినారు. ఎవరు? అజిత్ పవార్ గారు. అక్కడ టికెట్ ఎవరికి ఇస్తే గెలుస్తారు అంటే బీజేపీకి ఇస్తే గెలిచే టికెట్. ఆ టికెట్ ఇయ్యలే, ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా ఎవరైతే అజిత్ పవార్ కి అకామిడేట్ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ 2nd క్యాండిడేట్ ఇమీడియట్ గా శరద్ పవార్ దానిలో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆ స్థానంలో ఖచ్చితంగా శరద్ పవార్ గారి యొక్క ప్రభావం, తర్వాత ఆ పోయినసారి కొద్ది ఓట్లతో ఓడిపోయిన సానుభూతి, ఇక్కడ అజిత్ పవార్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత 3 కలిసి బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. సో మరి ఇట్లా దాదాపు ఒక 25-30 మంది అటే వెళ్ళినప్పుడు షిండే గారిలోకి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు 15 మంది ఉన్నారండి. వాళ్ళ ప్లేసులు దొరకక 80 స్థానాలు షిండే గారికి ఎక్కడి నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త మార్పు ఏం జరిగిందంటే ఈ చీలిపోవడం వల్ల అది అత్యధిక రాజకీయ నాయకులు పోటీ చేసే అవకాశం దొరికింది ఏదో ఒక పార్టీ తరఫున. అకామిడేషన్ పెరిగింది. ఎందుకంటే ఇది వరకు శివసేన పోటీ చేసేది 100 స్థానాలు ఉండే, కనీసం 200 స్థానాలు పోటీ చేస్తుంది. అటు ఒక 90, ఇటు ఒక 90, 180 స్థానాలు. అక్కడ వాళ్ళకి ఆ నాయకులు లేకపోతే కొన్ని ప్లేసులలో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళను, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకొని టికెట్లు ఇచ్చినారు. సో వాళ్ళు ఎంతమంది గెలుస్తారు అనేది మనకు తెలియదు, కానీ సో ఇట్లా కూడా కొన్ని విచిత్ర సంఘటనలు జరిగినాయి ఈ అకామిడేషన్లు. సో నాకు తెలిసినంత వరకు శివసేన ఫస్ట్ కాంగ్రెస్కి వస్తుంది, తర్వాత శివసేనకు వస్తుంది, 3వ ప్లేస్లో ఉద్ధవ్ ఠాకరేకి వస్తుంది మాకున్న అంచనాల ప్రకారం. సో లాస్ట్ పర్సంటేజెస్ అవి చూద్దాం. కాకపోతే అత్యధికంగా పర్సంటేజెస్ తీసుకునేది మాత్రం
నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఎందుకంటే 101 స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ పర్సెంటేజ్ పెరుగుతాయి. కానీ స్ట్రైక్ రేట్ పరంగా తీసుకునేది మాత్రం నెక్స్ట్ శరద్ పవారే ఉంటుంది. బట్ మీరన్న శరద్ పవార్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే ఈ బీజేపీ క్యాండిడేట్స్ కనుక గెలిచే పరిస్థితి ఉంటే మీరన్న లెక్కలు తారుమారు అవుతాయా ఎట్లా? లెక్కలు ఒకసారి ఒక బీఫామ్ మీద గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ బ్యాక్ వెళ్ళే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇక్కడ ఒక హంగ్ వచ్చి ఒక 15-20 సీట్లు కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మహావికా అగాడికి కనుక కరెక్ట్ గా వచ్చి ఇండిపెండెన్స్ అవసరం అయింది అన్నారు అనుకోండి, శరద్ పవార్ గారి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండి దాదాపు 60-70 సీట్లు గెలిచింది అనుకోండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తే ఉద్ధవ్ ఠాకరే గారి యొక్క కొన్ని రోజులు ఉంటుందా ఛాన్స్, లేకపోతే ఎట్లా లేదు అన్నప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉద్ధవ్ ఠాకరే గారి దగ్గర పోటీ చేసిన వాళ్ళు. సో వీళ్ళు కలిసి మళ్ళీ ఏం చెప్తారు. కాకపోతే 30 సీట్లు ఎక్కువ వస్తేనే స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ ఎంత 145, 175, 180 వస్తేనే గవర్నమెంట్ అనేది కొంచెం టచ్ చేయకుండా ఉంటుంది. ఏ 10-5 ఉండదు అనుకోండి, ఇది నిత్య అభివృద్ధి మీద కంటే ఎక్కువ. ఇప్పుడు 6 కూటమి బీజేపీ అంత తొందరపడి తీసుకోదు, కాంగ్రెస్ కూడా తొందరపడి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయే అవకాశం లేదు. మారాల్సింది ఎవరు? శరద్ పవార్ గారు, తర్వాత ఉద్ధవ్ గారు, అటుపక్క షిండే గారు, అటుపక్క వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు, వీళ్ళిద్దరు పాత కుటుంబ సభ్యులు, ఒకటే పార్టీ. ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా విడిపోవచ్చు. ఆ కలవడం విడిపోవడం అనేది ఆ ముఖ్యమంత్రులను ఏవైతే డిసైడ్ చేసే దాని మీద ఉంటుంది. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా లాస్ట్ కి ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అక్కడ ఏంది, అజిత్ పవార్ గారికి ఒక 10-15 వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ 10-15 అవసరం పడ్డాయి అనుకోండి, నీకు ముఖ్యమంత్రి ఇస్తా అంటే అజిత్ పవార్ గారు అక్కడ పట్టుకొని ఉండరు కదండి. అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి. ఇది గేమ్, దిస్ ఇస్ ఎ గేమ్. సో ఎవరు ఎటు వెళ్తారు అనేది కూడా ఇంకా వచ్చే ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకే ఈ గ్రూప్ ఇవి కూటములు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల వరకు ఇబ్బంది కలగకుండా ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి ఒక 6 months వరకు నడిపిస్తారు. 6 months తర్వాత ఈ బోటాబోటీ వచ్చింది అనుకోండి, రోజు ఇదే సమస్య ఉంటుంది. ఏది, ప్రభుత్వాలు మారడం, అటుపోవడం ఇటుపోవడం. సో అంటే మీరన్న ప్రకారం ఒకవేళ ఒక కూటమికి రావాలంటే దాదాపు 180 సీట్స్ వరకు వస్తేనే స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. 180 సీట్లు వస్తే, కాకపోతే కెమికల్ బాండింగ్ శివసేన పార్టీ అయితే ఇక్కడ 2 పార్టీల భౌతేయం కూడా ఉందండి. క్రూరబుద్ధుడు శరద్ పవార్ గారికి కూడా దాదాపు ఇది లాస్ట్ ఎలక్షన్స్, ఆ సింపతి కూడా ఉంది. ఈ లాస్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు, అందుకోసం తన మొత్తం అస్త్రశస్త్రాలని ప్రయోగిస్తారు. అంటే ఒకటి సార్, ఇక్కడ నాకు ఇంకా డౌట్ క్లియర్గా ఉంది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్న 25-30 మంది బీజేపీ నుంచి అటు వెళ్ళారు, సరే సీట్లు దొరకలేదు ఇక్కడ, అటు వెళ్ళారు. సో వాళ్ళంతా గెలిచారనుకోండి, వాళ్ళంతా శరద్ పవార్ యొక్క ఆధీనంలోనే ఉంటారా, లేకపోతే మళ్ళీ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యి సంథింగ్? శరద్ పవార్ గారు ఆధీనంలోనే ఉంటారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇస్తారు అనే ఫ్యాక్టర్ డిసైడ్ చేసేటప్పుడు ఏదైనా అవకాశం కోసం, అదును కోసం చూసుకొని, అంటే ఇప్పుడు ఏదైనా ఒక రీజన్ ఉండాలి కదండి. టికెట్ ఇచ్చి మీకు ఆ టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం అంటేనే చాలా గొప్ప. ఇచ్చినప్పుడు గెలిచినాక ఎంబడే మా బీజేపీ అని ఎవరు పోరు, మా కాంగ్రెస్ అని ఎవరు పోరు. దే విల్ వెయిట్. గవర్నమెంట్ ఫామ్ చేసే యుతికి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటే ఇంకొకటి విచిత్రమైన పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వేవ్ వచ్చో, పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగో, లేకపోతే యాంటీ ఇంకంబెంట్స్ తొలగిస్తాం, స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాం, అక్కడ 4 ఏళ్ళు సెంట్రల్లో మోడీ గారే ఉన్నారు కాబట్టి ఇదంతా ఎందుకు, మనకు అక్కడ చిక్కులు ఎందుకు అనేటువంటి పరిస్థితి వస్తే, ఒకవేళ కనుక అటు సైడ్ కనుక కొద్దిగా వేవ్ వచ్చి 20-30 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఎంపీలు ఎవరు ఉండరు. ఎవరికి, శరద్ పవార్ గారికి వచ్చినటువంటి ఎంపీలు కానీ, తర్వాత ఉద్ధవ్ గారికి వచ్చే ఎంపీలు స్లోగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అప్పుడు కొంచెం ఇంకా స్టేబుల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదే నేను చెప్పిన, మా దగ్గర ఇంకొక 10-15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దీస్ ఎలక్షన్స్ విత్ హంగ్ ఆర్ నెక్ టు నెక్ మెజారిటీ అనే దాని మీద. సో ఇది ఒక అనాలిసిస్. సో ఇప్పటివరకు అయితే ఈ కాంగ్రెస్ ఏదైతే 75 అంటే 100లో 75ని ఢీకుంటుంది. కాంగ్రెస్ 101 సీట్లలో 75 డైరెక్ట్ ఎవరిని ఢీకుంటుంది అంటే బీజేపీని ఢీకుంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. సో ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఈ 100లో 75 వచ్చినప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఓట్లు అయితే ఎవరైతున్నాయో కాంగ్రెస్ పడతాయి కదా, అక్కడ హిందూ పోలరైజేషన్ ఓట్లన్నీ బీజేపీ వాళ్ళ పడతాయి. సో అక్కడ మిగతా ఉన్న ఉద్ధవ్ ఠాకరే గారు, శరద్ పవార్ గారు, అజిత్ పవార్ గారు, మిగతా 4 ఉన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా ఈ పార్టీలకు సహకరిస్తారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు బీజేపీ, నేను కాంగ్రెస్, ఇద్దరం నిలబడ్డాం. మనకు సపోర్ట్ చేయాల్సింది కూటమిలో ఎవరు? 4 పార్టీలు. ఈ 4 4 కరెక్ట్ గా సహకరిస్తారా, లేదంటే పాత దాంతో ముందుకు వెళ్ళిపోతారా? చాలా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. రసవత్తరమైన ఎన్నికలు ఇది. కాకపోతే చెప్పొచ్చు క్యాండిడేట్ చాలా టైం పడితే, చాలా స్ట్రాటజీ, శాంపిల్స్ తోని ఎలక్షన్ రిజల్ట్ రాదండి. శాంపిల్స్ అనేటువంటి ఎలక్షన్స్ పనిచేయవు. మైక్ పట్టుకోనో, లేకపోతే మీరు రహస్య చిట్టాలో, లేకపోతే ట్యాబ్స్ ఇచ్చి కొట్టుమని అసలు పనిచేయవు. ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఇప్పుడు ఒక ముస్లిం ఓటర్ ఉన్నారు అనుకోండి, ఎప్పటికున్నా మీరు బాణం గుర్తు మీద ఓటేయడు. ఎగ్జాంపుల్ ఉద్ధవ్ ఠాకరే గారు కాగడ గుర్తు మీద ఓటేయరు, వాళ్ళకు రాదు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఈ సిచ్యువేషన్లు ఏం చూస్తారు, లోకల్లో వేరే ఏదైనా ఇంకో పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఎవరన్నా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ 16 ప్లేసులలో పోటీ చేస్తుంది, పోయినసారి 44 చేసింది. సో ఖచ్చితంగా ఆబ్వియస్ గా దేనికి ఓటేయాల్సిన పరిస్థితి, అంటే ముస్లిం ఓటు కూడా పోలరైజేషన్ అయిపోతుంది. సో మనం ఇది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. క్యాండిడేట్ మీద అక్కడ ఉన్నటువంటి నలుగురు సహకరిస్తున్నారా కూటమి లేదనే మీదనే ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా ఓటు జిహాద్ కూడా అసలు చాలా లైట్ గా తీసుకోవాలనే పరిస్థితి. ఓటు నీ 10% వదిలేసేయండి, 10% వదిలేసి హిందూ ఓటర్ 100% ఉన్నప్పుడు 80% హిందువులు ఉన్నప్పుడు 12% ముస్లిమ్స్ ఉన్నప్పుడు ఆ 12% తీసేయండి. ఆ 12% ఎక్కడో 3-4% పోలరైజేషన్ అయిపోతుంది, ఎంఐఎం లాంటి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. ఇంకో 6-7% ఉంటుంది. వాళ్ళు హిందువుల ఓట్లను ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు, ఈ ఓట్ జిహాద్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఓవర్ గా చేసినాం అనుకోండి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసి మన ఓటును వానికి ఏమనడం ఏంది, సో మనం ఒకటి కదా, వాళ్ళ ఓట్లను ఇప్పుడు ఎవరి ఓట్లను వాళ్ళు వేసుకోమనడంలో తప్పులేదు ప్రజాస్వామ్యంలో. పక్కువని బలవంతం చేసి ఏ ఓటు వేయమని అనుకోండి, అది నెగిటివ్ క్యాంపెయినింగ్ అవుతుంది. సో అంత పెద్దగా నేను ఇంపాక్ట్ అయితే చూపెట్టాను, ఉండదని అనుకుంటున్నా. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ చేస్తుంది, అక్కడ ఉలెమా బోర్డు చేస్తుంది. అన్ని రకాలుగా అన్ని అస్త్రాలు ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే హిందూ పోలరైజేషన్ మీద బీజేపీ కొద్ది ఒక అడుగు ముందుంది. సో ఫైనల్గా మీరు అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుందాం. సో ఎవరు అధికారంలోకి రాబోతారు గెలిచి, ఎవరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది కొంచెం టఫ్ అండి రఘునందన్ గారు. ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ఇప్పుడు నేను చెప్పిందంతా గ్రౌండ్ పోల్, ఇంకా చాలా ఉంది. మనకు సమయం సరిపోలేక మనం డిస్కస్ చేయలే, కానీ దాదాపుగా మా సంస్థ దాదాపు ఒక 12 MB డేటా తయారు చేసింది దీని మీద. అంటే మనం ఇంకా మెయిన్ మాట్లాడుకున్నాం. దీన్ని సింపుల్ గా చెప్తానండి. 6 రీజియన్స్ ఉంటాయి మహారాష్ట్రలో, వెస్టర్న్, నార్థన్, మరట్వాడ, తర్వాత కొంకన్ ఒకటి, తానే, ముంబై ఇట్లా ఉంటాయి కదా. దీనిలో హైయెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మరట్వాడ ఒకటి, వెస్టర్న్ ముంబై ఒకటి చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది అక్కడ. సో దాదాపు 188 సీట్లు ఈ 3 రీజియన్లో ఉంటాయి, నార్థన్ మహారాష్ట్ర, వెస్టర్న్, తర్వాత మరట్వాడ. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే విదర్భ నార్థన్ కాదు, దీంట్లో 188 సీట్లు చూసుకుంటే లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ లో 43.5 వచ్చిందండి, 0.5% తేడా కదా. దీంట్లో ఏదైతే ఓట్ డిస్టర్బ్ ఉంది కదా, అది ఎక్కువ విదర్భ డ్యామేజ్ చేసిందండి లాస్ట్ టైం ఎక్కువ. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, నితిన్ గడ్కరీ గారు విదర్భను కనుక అక్కడ పోయినసారి చాలా ఓట్లు తక్కువ వచ్చినాయి, దాదాపు కాంగ్రెస్ చాలా పుంజుకుంది. దాదాపు ఎన్ని సీట్ల కంటే 62 సీట్లకు విదర్భలో వీళ్ళ కూటమికి 40 సీట్లు వచ్చినాయి, అంటే 20 వచ్చినాయి. అది విదర్భ డ్యామేజ్ కనుక కంట్రోల్ చేస్తే మహాయుతి బయటపడిపోతుంది. అదే మెయిన్. సేమ్ వెస్టర్న్ మహారాష్ట్రలో కూడా అట్లే జరిగింది, మరాఠవాడలో అట్లే జరిగింది. మరాఠీలు ఎక్కువ ఉంటారు, 10-12%. సో వీళ్ళు ఫోకస్ అంతా అక్కడ పెట్టినారు. రిమైనింగ్ అర్బన్ ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ ఉంటుంది. అర్బన్ ఏరియాస్ ఏదైతే ముంబై, తానే, అక్కడ శివసేన ఇంపాక్ట్ కూడా ఉంటుంది, కొంకన్ ఇట్లాంటి ప్రాంతంలో. సో మెయిన్ ఈ ఎలక్షన్స్ గెలవాలంటే ఎవరైనా విదర్భ, వెస్టర్న్ మహారాష్ట్ర, తర్వాత మరట్వాడ, ఈ మూడింటిని ఎవరైతే ఫుల్ గా గ్రిప్ లోకి తెచ్చుకుంటారో వాళ్ళు గెలుస్తారు. పోయినసారి లాస్ట్ 2024 కనుక తీసుకున్నట్లయితే 125 స్థానాలకు మెజారిటీ వచ్చింది బీజేపీకి, 128. వాళ్ళకు ఒక 155 వచ్చింది ఎవరికి, మహావికాస్ అఘాడీకి. అంటే నేను చెప్తున్నది 20-30 తేడా ఉంది. అయితే మీరు పార్లమెంట్ ఎలక్షన్లు పట్టించుకోవద్దు కదా అంటే రిజల్ట్ పట్టించుకోవద్దు, కానీ అసెంబ్లీలో వచ్చేటువంటి మెజారిటీని మాత్రం పట్టించుకోవచ్చు. అసెంబ్లీలో ఎగ్జాంపుల్ ఒక సమ్ ఎక్స్ ప్లేస్ లో శివసేనకు వచ్చింది, షిండే గారికి వచ్చింది అనుకోండి. ఇప్పుడు టికెట్ కరెక్ట్గా అనౌన్స్ అక్కడ అదే టికెట్ ఇచ్చారు అనుకోండి, కొద్దిగా డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి రఘునందన్ గారు, 155, 128 కదా, దీంట్లో ఒక 30 నియోజకవర్గాలలో 5,000 కంటే తక్కువ మెజారిటీ ఉంది. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ 50 కనుక ఒక కొంచెం చేసుకోగలిగితే, అంటే నేను ఇంతకుముందు అందుకని చెప్పిన 45 పెట్టినాను, 45కి రావాలంటే ఈ 30 నియోజకవర్గం కంట్రోల్ చేయగలిగితే వచ్చేస్తుంది. ఇదంతా డేటానే, మనం మాట్లాడే. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇంకొంత సింప్లిఫై చేయండి. అంటే పార్లమెంటు ఎలక్షన్స్ సినేరియోని తీసుకొని అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లా డీసెగ్మెంట్ చేస్తున్నారు మీరు, అది ఎట్లా మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ అవ్వడం అంటే విదర్భ ఉందండి, విదర్భలో ఎన్నిసార్లు 2019తో చేసినాం. ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంది 2019 అసెంబ్లీ వర్సెస్ 2024 అసెంబ్లీ కాలే,
మరి కానప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఏంటిది? 2024 పార్లమెంటు, 2024 పార్లమెంట్లో ఉన్న ఏది అంటే ఖచ్చితంగా చీలిక తర్వాతనే జరిగింది కదా ఎలక్షన్. చీలిక తర్వాత ఎలక్షన్ బట్ అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ చాలా యాక్ట్ చేసింది, తర్వాత మీరన్న యాడ్ ఆన్ మైనస్లు యాక్ట్ చేశాయి, అండ్ అటు నుంచి పాజిటివ్ చూస్తే మోదీ మేనియా యాడ్ అవుతోంది. అదే అందుకనే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ 128 పోయినసారి మీరు అన్ని చెప్పుతేనే 155 మహావికాస్ అగాడికి వచ్చింది, 128, 125 వీళ్ళకి వచ్చింది, ఎవరికి మహాయుతికి వచ్చింది. మధ్యలో డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 20 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కు 20 సీట్లు అటు ఇటు ఉన్నాయి. ఈ 20 సీట్లలో 30 సీట్లు 4-5 వేలతోనే ఉన్నాయి, అంటే డ్యామేజ్ కంట్రోల్. సో ఇప్పుడు ఉన్న యాంటీ ఇన్కంబెంట్స్ కొత్తగా వచ్చేది ఏం లేదు. పార్లమెంట్ లో ఉన్న యాంటీ ఇన్కంబెంట్స్ పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగినాయి అన్ని కూడా ఇదివరకు ఉన్న ప్రభావంతోనే జరిగినాయి, అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ అవుతుంది. సో ఏదైతే ఈ 30ని కవర్ చేయడానికి దేవేంద్ర ఫడ్నవీస్ గారు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ చాలా ఫెయిల్యూర్ అయినారు. నెంబర్స్ తెలిస్తే మన అక్కడ నిలబడ్డ పార్లమెంట్ సీట్లలో దాదాపు బీజేపీ మరాఠవాడలో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు మనకు మరాఠవాడకు నార్థన్ దానికి ఇన్ఛార్జీలుగా ఉత్తమ్ కుమార్ గారు, సీతక్క గారే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే విషయం ఏంటంటే ఈ దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ గారి 30 సీట్లను కవర్ చేస్తే మహాయుతి ఈజీగా బయటపడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లీట్ డేటాని కనుక నేను మైండ్లోకి ఎక్కించుకొని అనలైజ్ చేస్తే మరి మహాయుతికి విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే వాళ్ళు విన్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేసుకొని బతికి బట్టగట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదంతా ఇదంతా గేమ్ అండి, దిస్ ఈస్ ఎ గేమ్. ఇది ప్రజాస్వామ్యం, ఎలక్షన్స్ అని, ఓట్లు అని మీరు అనుకుంటారు. యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ గా, అనలిస్ట్ గా నేనేమనుకుంటా అంటే క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్, 0.01 కూడా మనం వదిలిపెట్టాం. సో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన డేటా ఏదైతే ఉందో అది అక్యురేట్ డేటా. కొంతమందికి విశ్లేషకులకు తెలియక ఏదేదో చెప్తుంటారు, కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మనం డేటా తీసుకుంటే తెలిసిపోతుంది. ఓటు పర్సెంటేజ్ ఎంత మైగ్రేట్ అవుతుంది. పార్లమెంట్ అప్పుడు క్లియర్గా చెప్పినా బీజేపీకి ఎట్లా మైగ్రేట్, ఎట్లా గెలుస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ వన్ సైడ్ గేమ్ లేదు. పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, హిందూ ఓటర్ పోలరైజేషన్స్ అయితే ఉందో, విదర్భలో ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ గారు, గడ్కరీ గారు కనుక కొంచెం మళ్ళీ ఊపు తీసుకొచ్చి షిండే గారి దాంట్లో ఉద్ధవ్ ఠాకరే గారికి కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తే ఆల్రెడీ అజిత్ పవార్ది మేము డిసైడ్ చేసేసినాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడేటి అన్ని కూడా అన్నింటినీ కన్సిడర్ చేసుకుని చెప్తాం. ఇప్పుడు ఏదైతే మేము అనుకున్నది ఏంటంటే ఏది ఉన్నా కాంగ్రెస్కి ఒక 55-60 సీట్లు వస్తాయండి మా అంచనా. అంటే ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు, ఏది కాదు, మేము చూసుకునేది. బీజేపీకి ఒక 80+ వస్తాయండి, 70 నుంచి 80 మధ్యలో వస్తాయి. తర్వాత షిండే గారికి ఒక 40 వస్తాయి, 40+ అటు ఇటు వేసుకోండి 5-10. ఎవరి మన షిండే శివసేన. తర్వాత శరద్ పవార్ గారి దానికి ఒక 40 నుంచి 50 వస్తాయండి. తర్వాత ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే అజిత్ పవార్ గారితోనూ ఉద్ధవ్ ఠాకరే గారితో. ఇక్కడ ఉద్ధవ్ ఠాకరే గారిది 3rd ప్లేస్ ఉంటుంది, అక్కడ అజిత్ పవార్. అంటే 3rd ప్లేస్ ఉన్నట్టు సీట్లు ఎన్ని ఇచ్చారు, ఎన్ని నిలబడ్డారు, ఎన్ని గెలిచినాం, అది మనం చూసేది. సో ఇక్కడ నాకు తెలిసి ఉద్ధవ్ ఠాకరే గారికి ఒక 30+ ఉంటుంది, అక్కడ ఒక 15. ఒకవేళ అజిత్ పవార్ గారు పర్ఫార్మెన్స్ బాగా చూసి ఒక 20-25 కనుక వచ్చినాయి అనుకోండి, నో డౌట్ మహాయుతి బయటపడిపోతుంది. విదర్భ డ్యామేజ్ ప్లస్ ఇది కొత్తగా ఓడిపోయడానికి, కొత్తగా యాంటీ ఇన్కంబెంట్స్ వచ్చడానికి ఏం లేదు. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగిపోయింది. ఆ డ్యామేజ్ కంట్రోలే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్. వీళ్ళంతా పెద్ద గ్రేట్ గా ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ కొత్తగా అటెంప్ట్ చేస్తాం అనేది చూస్తారు, కాకపోతే కొత్తగా అటెంప్ట్ చేసేది ఏం లేదు. సో హౌ ద బీజేపీ ఈజ్ కంట్రోలింగ్ ద డ్యామేజ్ అనే దాని మీదనే మహాయుతి అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా అవన్నీ డ్యామేజ్ కంట్రోల్. సో ఇందులో కాంగ్రెస్ ఏంటంటే కొద్దిగా పుంజుకుంది. హర్యానాలో ఓడిపోయినప్పుడు హర్యానా ఫలితం దగ్గర వచ్చి ఓడిపోయింది. తర్వాత జార్ఖండ్ ఇంకా మనకు తెలియదు ఎట్లా వస్తుందో. తర్వాత ఇప్పుడు ఏదైతే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు గెలిచింది కదా, ఆ స్పిరిట్ ఇంకా ఉంది. పార్లమెంట్లో వాళ్ళకి 13 సీట్లు వచ్చినాయి. సో ఆ పాజిటివిటీ మొత్తం పోతుంది, ఇద్దరు ఫోకస్ పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ లో ప్రొఫైల్తో మేనేజ్ చేసేది ఏంటంటే మోడీ గారి టీం ఏదైతే ఉందో, దేవేంద్ర ఫడ్నవీస్ను, ఇక్కడ లోకల్ లీడర్స్ ఎక్కువ ఉన్నారండి మహాయుతికి, సబ్ రీజనల్ లోకల్ లీడర్స్ అంటారు. కాకపోతే కాంగ్రెస్కు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాగానో, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు లాగానో, అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని నడిపించేటువంటి పిసిసి లేదు. అంటే అంత భుజస్కందాలు అంతా రాహుల్ గాంధీ గారు, తర్వాత ఫేస్ ఆఫ్ ది పార్టీ రీజనల్ గా లేదు, రీజనల్ గా సబ్ రీజనల్ గా ఉన్నారు. కానీ అక్కడ ఉన్న పిసిసిని కంట్రోల్ చేసి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇట్లా ఒక ఐకాన్ గా చూపెట్టి డిసిషన్ మేకర్స్ షిండే గారులా ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది ఇది కాంగ్రెస్ కు. సో అది కూడా మళ్ళీ ఎవరు తీసుకోవాలి డిసిషన్ మేకర్స్ అంటే మల్లికార్జున ఖార్గే గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ముందుండి డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఇదంతా
ఒక పద్మవ్యూహం అండి. అంటే అంత ఈజీ కాదు ఇది. మీరు ఎన్ని అడిగినా కానీ ఇంకా వస్తూనే ఉంటాయి. సో మనము ఇది చెప్పాలంటే ఒక సముద్రం. కాబట్టి నాకు తెలిసినంత వరకు విదర్భ, హిందూ పోలరైజేషన్, డ్యామేజ్ కంట్రోల్ జరిగింది ఏదైతే ఉందో, శివసేన పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ లాస్ట్ అండ్ ద లీస్ట్ అజిత్ పవార్ గారి పర్ఫార్మెన్స్ కనుక వస్తే మహాయుతి అనుకోకుండా బయటపడిపోతుందండి. సో ఈ ఫ్యాక్టర్స్ మళ్ళీ అట్లే ఉన్నాయి అనుకోండి, వీటిని ఏం చేయలేదు, యాజిటీస్గా పార్లమెంట్ లాగానే జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరికి వచ్చినా 20 సీట్ల మధ్యలోనే తేడా వస్తాడు. 145 మ్యాజిక్ ఫిగర్. రేపు మీరు చూడండి ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా 150, 120, 145, 155 ఇస్తారు. 160 మేము ఇచ్చిన మా ఎగ్జిట్ పోల్ సక్సెస్ అయిందని చెప్తారు. కానీ అది సిచ్యువేషన్. కాకపోతే కరెక్ట్ గా సిచ్యువేషన్ ఏంటంటే 10-12 చిన్న పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పడే అవకాశం ఉంటుంది. కాకపోతే నేషనల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి, ఏదైతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో ఈ చీల్చుకలు కొనుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడము అవన్నీ స్ట్రాటజీలో కొంచెం బీజేపీ ముందు స్టెప్ లో ఉంటది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ వస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి మొత్తానికి సెఫాలజిస్ట్ మధు గారు చెప్పిన, అంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన వారు చెప్తున్న విషయాలు. సో చాలా ఉన్నాయి ఇందులో అంశాలు. నిజానికి వారు అన్నట్లుగా ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. మహారాష్ట్ర ఎన్నికలను డీకోడ్ చేయాలి, అక్కడి ఓటర్స్ని, లేకపోతే అక్కడి ఫ్యాక్టర్స్ని, అక్కడ నాయకుల్ని, పార్టీలను, ఈ పరిస్థితుల్ని డీకోడ్ చేయడం అనేది చాలా పెద్ద పనే. వారు నిజంగానే పెద్ద పని పెట్టుకున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలాంటి సమీకరణాలు ఎవరిని గెలిపిస్తాయి అనే విషయాలు, ఏ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి, ఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తాయని మనం కూడా చూద్దాం. సో మీ అంచనా ఏ విధంగా ఉంది ఒక్కసారి 100% కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.